ప్రపంచంలో నేడు ప్రతివారు కూడా డబ్బుని ఎలా సంపాదించాలి అని అహర్నిశలు కష్టపడుతూ పోటీ పడుతూ ఆ డబ్బుని కూడబెట్టుతూ ఉంటారు. అది ఏ రకంగా అయినా కానీ మనం సంపాదించాలి, మన ఆస్తుల్ని కూడబెట్టాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారు. అయితే ఈ రోజుల్లో కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి రోజుల్లో ఒక వ్యక్తి తాను దాచుకున్నటువంటి పిఎఫ్ డబ్బుల్ని ఆడపిల్లలకి స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉన్నటువంటి బస్సుని కొనిపెట్టి వారికి ఆ సౌకర్యం కల్పించినటువంటి ఉదాత్త స్వభావం కలిగినటువంటి ఆ వ్యక్తి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రాజస్థాన్లో కోట్పుత్లి అనేటటువంటి ఒక చిన్న పట్టణం ఉంది. అక్కడ ఉన్నటువంటి స్కూళ్లకి కాలేజీలకి ఆ చుట్టుపక్కల 10 గ్రామాల నుంచి విద్యార్థులు వస్తూ ఉంటారు. కానీ వారు రావడానికి ఎలాంటి బస్సు సౌకర్యం లేకపోవటం మూలాన ఆ పేద పిల్లలు చదువుకోవడానికి అని చెప్పి 10-15 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తుంది. అయితే కోట్పుత్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పిల్లల వైద్యుడిగా ఉన్నటువంటి రామేశ్వర్ ప్రసాద్ యాదవ్ అనేటటువంటి ఒక వైద్యుడు ఒకసారి కారులో తన ధర్మపత్నితో వారి సొంత ఊరు చూరీకి వెళుతూ ఉన్నారు. ఆ సమయంలో బరువైనటువంటి బ్యాగుల్ని మోసుకుంటూ ఆకతాయిల యొక్క వేధింపులను ఎదుర్కొంటూ ఇంటికెళ్లేటటువంటి విద్యార్థుల్ని చూశారు. చూసి వారికి ఆ విద్యార్థినుల యొక్క బాధను చూసి వారు పడే కష్టాన్ని చూసి వారికి జాలి అనిపించి ఆ సమయంలో వారి కారులో కొందరికి లిఫ్ట్ ఇచ్చి వారు అలా ఎందుకు నడవాల్సి వస్తుంది ఏంటని చెప్పేసి వారితో మాట్లాడి వారి యొక్క సమస్యల్ని తెలుసుకున్నారు. అప్పుడు వారికి అర్థమైంది ఏంటంటే చుట్టుప్రక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి ఈ కోట్పుత్లి అనే పట్టణానికి స్కూళ్లకు రావాలన్నా కాలేజీలకు రావాలన్నా బస్సులు లేక పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారని వారు అర్థం చేసుకున్నారు. ఆ క్షణంలోనే వాళ్ళు ఇలాంటి వారికి ఈ పిల్లలకి మనం ఏదో రకంగా సహాయం చేయాలనేటటువంటి ఒక ఆలోచన చేసుకున్నారు. ఆ ఆలోచన దృష్టిలో పెట్టుకొని ఈ రామేశ్వర్ ప్రసాద్ యాదవ్ 5 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యారు. ఆ రిటైర్ అయినప్పుడు ఆయనకి 25 లక్షల పిఎఫ్ సొమ్ము చేతికి అందింది. ఈ 25 లక్షల సొమ్ముని సాధారణంగా అందరూ చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు. ఎందుకంటే మిగిలిన శేష జీవితం అనేటటువంటిది రిటైర్మెంట్ సొమ్ముతోని తర్వాత పెన్షన్ తో నడుస్తుంది కాబట్టి దీన్ని చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకుంటారు. అయినా కూడా అలాంటి డబ్బుని ఈ రామేశ్వర్ ప్రసాద్ ఆ రోజు ఆయన ఆ పిల్లల కష్టాలను తెలుసుకున్నటువంటి ఇది గుర్తు చేసుకొని వారి కష్టాలను తీర్చాలని చెప్పేసి వారు దంపతులు ఇద్దరు నిర్ణయించుకున్నారు. వారు అలా నిర్ణయించుకున్నది వెంటనే ఆ పిఎఫ్ డబ్బులో నుండి 17 లక్షలు తర్వాత తమ సేవింగ్స్ ఖాతా నుంచి 2 లక్షలు కూడా మొత్తం 19 లక్షలు వెచ్చించి ఓ బస్సును కొనుగోలు చేసి ఆ బస్సుకి డ్రైవర్ని కూడా నియమించి విద్యార్థుల కోసం ఆ కోట్పుత్లి అనేటటువంటి చిన్న పట్టణం నుంచి చుట్టుప్రక్కల గ్రామాలకు తిప్పడం మొదలుపెట్టారు. దాంతో విద్యార్థులు ఆ బస్సులో సౌకర్యంగా స్కూళ్లకి కాలేజీలకి వెళుతూ వస్తున్నారు. ఇలాగ బస్సు సౌకర్యం ఎప్పుడైతే ఈ దంపతులు కల్పించారో ఆ చదువు మానేసినటువంటి ఆడపిల్లలు కూడా మళ్లీ కాలేజీకి వెళ్లడానికి ముందుకొచ్చారు. క్రమంగా విద్యార్థుల యొక్క సంఖ్య పెరగటంతో వీరు మరో 3 బస్సులను కూడా కొనుగోలు చేసి తన పింఛన్ సొమ్ముతో వాటిని నడిపిస్తున్నారు. అలాగా తన పింఛన్ సొమ్ముతోని ఈ బస్సులు నడిపిస్తున్నారు ఈ రామేశ్వర్ ప్రసాద్ యాదవ్. ఆయన కల్పించినటువంటి ఈ రవాణా సౌకర్యం వల్ల ఎందరో ఉన్నత చదువులు చదువుకొని ఆ తర్వాత ఉద్యోగం సంపాదించుకొని జీవితాన్ని బాగు చేసుకున్నారు. అలాగా ఈ రామేశ్వర్ ప్రసాద్ కల్పించినటువంటి బస్సు సౌకర్యంతో చదువుకున్నటువంటి వారు కూడా ఆయన యొక్క ఈ నోబుల్ పని ఏదైతే ఉందో ఇది ఆదర్శవంతమైనటువంటి ఈ పనికి స్పందించి వాళ్లు కూడా ఇప్పుడు ఆ బస్సుల నిర్వహణకు తమ వంతు సహాయం అందిస్తూ ఉన్నారు. ఇది ఒక విశేషం. మీరు చూస్తే గమనిస్తే మరి ఆయన చేసినటువంటి ఈ పని ఎంతమందికి మేలు చేస్తుంది, అలాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నారనేది మనం ఒకసారి ఆలోచించుకుంటే చాలా అరుదుగా ఉంటారు.